చదివి నువ్వు సినిమా ఇండస్ట్రీకి వెళ్తావా? చేసావా రోల్? అసలు నువ్వు ఆ సినిమాలో ఎందుకున్నట్టు అది ఎవరికి తెలియదు. నువ్వు ఉన్నావు. ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉండేది, కానీ ఎడిటింగ్లో అది పడలేదు స్క్రీన్ ప్లే ప్రకారం. చెప్పేదా దో ఆడు కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటాడు చూడు, ఆయనే మా సినాయన. నాకెప్పుడు నా జర్నీలో ఎవరిని గురు అని పిలవాలని నాకు ఎప్పుడు అనిపించలేదు. బట్ వన్స్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ విత్ సుక్కు సార్, త్రూ దట్ ప్రాసెస్ ఐ ఫెల్ట్ దట్ ఐ షుడ్ కాల్ సుక్కు సార్ యాజ్ అ గురు. ఇప్పటివరకు మీకు ఎవరికి చెప్పను ఒక సీక్రెట్ చెప్తాను. ఓకేనా? కావేరి పేరు ఎప్పుడు ఫిక్స్ అయింది తెలుసా? ఎప్పుడు? జాతరలో ఫిక్స్ అయింది. పిలిచారు, బన్నీ సార్ పిలుస్తున్నారు అని. నేను కంగారుగా వెళ్ళాను. ఏమైనా మిస్టేకా లేకపోతే కరెక్షనా ఏంటి, ఏమైంది, యూజువల్లీ పిలవరు కదా అని చెప్పి. ఈ కాల్ మీ సార్ది ఒక పెద్ద మిర్రర్ ఉంటుంది. ఆ మిర్రర్కి నేను ఇచ్చిన ఫ్లవర్స్, డ్రై ఫ్లవర్స్ టేప్ పెట్టి అంటించుకుని ఉన్నారు రైట్ ఎట్ ద టాప్. చూడమ్మా, నువ్వు ఇచ్చిన ఫ్లవర్స్ నాకు చాలా స్పెషల్, నాకు బాగా నచ్చాయి, నీ మెమరీగా నేను ఇక్కడ పెట్టుకున్నాను అని. హలో ఆల్ అండ్ వెల్కమ్ టు తైవ్యూ. ఏంటి ఎప్పుడు వినిపించే గొంతు ఈరోజు కనిపిస్తుంది అనుకుంటున్నారా? ఎస్, దిస్ ఇస్ యువర్ తైవ్యూ అక్క విద్యాధరి నైజాం. సో ఇవాళ నాతో ఒక అద్భుతమైన, అందమైన, టాలెంటెడ్ ఉమెన్ ఉన్నారు. సో ఈవిని ఎలా పరిచయం చేయాలి? కావేరి అనాలా లేక శిరీష అనాలా? పావని అని పిలవచ్చునా? పిలవచ్చు. So we have Pavani Karnam with us today in our Taivyuu interviews. So over to you, Andy. Hi Pavani garu. Hi Vidyadhari, మీ వాయిస్ చాలా స్వీట్గా ఉంది. Thank you so much. How are you doing, Andy? I'm good. మీరు ఎలా ఉన్నారు? I'm very fine, thank you. Firstly, very congratulations on the success of Pushpa 2 and I'm very happy మిమ్మల్ని అక్కడ అంత పెద్ద స్క్రీన్లో, అంత బిగ్ స్కేల్ ఫిల్మ్లో చూడడం. And how are you feeling about it? How happy are you? ఇప్పుడు మీరు వెరీ హ్యాపీ అన్నారు కదా, మీ ఫేస్ లో ఒక ఫీలింగ్ వచ్చింది కదా, అలానే నేను అందరి ఫేస్ లో చూస్తున్నాను. ఎవ్రీబడి సూపర్ హ్యాపీ ఫర్ మీ అండ్ టు సీ మీ. వాళ్ళందరూ చాలా ప్రౌడ్ గా ఉన్నారు. దే ఫీల్ నాకు చాలా మంచి రోల్ వచ్చింది, చాలా టైంకి మంచి బ్రేక్ అని చెప్తున్నారు. అండ్ ఐఎమ్ హ్యాపీ. యా, పుష్పలో మీ రోల్ ఎలా కన్ఫర్మ్ అయింది అంటే, అఫ్ కోర్స్ వీ సా యువర్ ఆడిషన్ క్లిప్ ఇన్ యువర్ ఇన్స్టాగ్రామ్. సో మీరు ఏమైనా అప్రోచ్ అయ్యారా ఫర్ ద ఆడిషన్ ఆర్ హౌ డిడ్ యూ గెట్ ద ఛాన్స్? గాడ్స్ ఆఫ్ ధర్మపురి అని నేను ఒక వెబ్ సిరీస్ చేశాను. 2019లో రిలీజ్ అయింది అది. అప్పుడు పుష్ప సినిమాకి ఆడిషన్స్ తీసుకుంటున్నారు కొత్త యాక్టర్స్ కోసం. ఆ టైంలో సుక్కు సార్ అండ్ టీమ్ ఆ వెబ్ సిరీస్ చూశారు. ఆ వెబ్ సిరీస్ కూడా కొంచెం ఈ ప్రాంతానికి చెందింది, చిత్తూరు, కడప ప్రాంతానికి చెందింది. సో అందులో నా సీన్స్ చూసి నన్ను ఆడిషన్కి పిలిపించారు. పిలిపించాక నాది కూడా ఆడిషన్ తీసుకున్నారు. డిఫరెంట్ ఆడిషన్స్, లుక్ టెస్ట్ తర్వాత. అంటే ఈ క్యారెక్టర్కి మేము ఆడిషన్ తీసుకుంటున్నామా అని తీసుకోలేదు స్పెసిఫిక్గా. అందరు యాక్టర్స్ని డిఫరెంట్ ఆడిషన్స్ తీసుకున్నారు. తర్వాత డిసైడ్ చేశారు ఏ యాక్టర్ ఏ క్యారెక్టర్ అని చెప్పి. సో అలా డిసైడ్ అయింది కావేరి. యాక్చువల్లీ కావేరి అన్న రోల్ అప్పుడు నేమ్ కూడా ఏం ఫిక్స్ అవ్వలేదు. ఇప్పటి వరకు మీకు ఎవరికి చెప్పను ఒక సీక్రెట్ చెప్తాను. ఓకేనా? కావేరి పేరు ఎప్పుడు ఫిక్స్ అయింది తెలుసా? ఎప్పుడు? జాతరలో ఫిక్స్ అయింది. ఓ యా, అప్పటి వరకు అందరూ పావని 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 అంటున్నారు. ఓకే, పావని క్యారెక్టర్ నేమ్ అని ఫిక్స్ అయిపోయారు. అసలు మీ ఒరిజినల్ పేరు ఏంటి అనేవాళ్ళు. అసలు నా పేరు పావని అన్న. ఓకే, అది క్యారెక్టర్ నేమ్ కదా. కాదు అని చెప్పి దెన్ ఎవ్రీబడి థాట్ పావని. సడన్గా జాతర సీక్వెన్స్ అది ఫస్ట్ టైం చిన్నాన్ని చూసి పిలిచేది కదా, అమ్మ చిన్న వచ్చిండారని. అక్కడ ఆ సీక్వెన్స్ ముందు మీకు నామకరణం చేసి ఉండారు తెలుసా అన్నారు ఎవరు. ఏంటి అన్న, కావేరి మీ పేరు అని. ఓ నైస్ నేమ్, ఐ లవ్ కావేరి. ఎందుకు పెట్టుండారో తెలుసా అని, కావేరి రివర్ విచ్ విల్ యునైట్ తమిళనాడు అండ్ కర్ణాటక. అదొక మీనింగ్ ఉంది, నా పేరుకి ఒక మీనింగ్ ఉంది. సో అలా ఇక్కడ 2 ఫ్యామిలీస్ ని యునైట్ చేసేది కావేరి అని చెప్పి కావేరి అని పెట్టారు. జాతరలో నాకు నామకరణం అయింది. అండ్ దట్ నేమ్ ఈస్ గివింగ్ రీసౌండ్స్ ఎవ్రీవేర్ నౌ. హ్యాపీ. పార్ట్ 1లో జస్ట్ ఇట్ వాజ్ వెరీ మైన్యూట్ టైం కదా పెట్టింది. సో ఐ గాట్ టు నో దట్ యువర్ ఫ్రెండ్స్ మీరు వాళ్ళందరూ అడిగారు చిన్న రోల్ ఎందుకు చూస్ చేసుకున్నారు అని చెప్పి. సో వాళ్ళ క్వశ్చన్ అడిగినప్పుడు
మీరు ఎలా ఫీల్ అయ్యారు? మీకు ఏమన్నా బాధ అనిపించిందా? లేదు నాకు ఆల్రెడీ నెక్స్ట్ ఏమవుతుందో తెలుసు కాబట్టి యూ ఫెల్ట్ నైసా? లైక్ అదే యూస్ టు పుల్ మై లెగ్. వాళ్ళు చాలా ఆట పట్టించేవాళ్ళు నన్ను. ఎందుకు చేసావు ఆ రోల్, అసలు నువ్వు ఆ సినిమాలో ఎందుకున్నట్టు, ఇది ఎవరికి తెలియదు, నువ్వు ఉన్నావు అక్కడ ఒక అమ్మాయి అది చేసింది అని చెప్పి. బట్ ఐ నో దర్ సంథింగ్ కమింగ్ అప్ విత్ పార్ట్ 2. అండ్ పార్ట్ 2 షూట్ చేస్తున్నప్పుడు కూడా చాలా మంది ఎవరు అనుకోలేదు. ఎవ్రీబడి అండర్ ఎస్టిమేటెడ్. ఓకే, ఎన్ని డేస్ చేస్తున్నారు? 40, 50 days, 60 days, 80 days, 90 days షూట్ చేశారా? ఓకే ఓకే అనుకున్నారు. బికాస్ లాట్ ఆఫ్ ఆర్టిస్ట్స్ ఆర్ డూయింగ్. అందరూ వాళ్ళు కష్టం పెట్టారు. బట్ అందులో నాకు ఇంత మంచి రోల్ దొరికింది. ఐఎమ్ గ్లాడ్. బట్ ఐ వాంటెడ్ పీపుల్ టు సీ ఇట్. నేను ఎవరికి ఏం చెప్పలేదు, ఇంత చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, అదేం చెప్పలేదు. అండ్ మంచి సర్ప్రైజ్గా వర్కౌట్ అయింది. సో మీకు స్క్రిప్ట్ ముందే తెలుసా అండి? లైక్ మీకు సుక్కు సార్ ఇది ఎక్స్ప్లెయిన్ చేశారా? ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు? సుక్కు సార్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సుక్కు సార్ టీమ్, డైరెక్షన్ టీమ్, అసోసియేట్ డైరెక్టర్స్ వీళ్ళందరూ ఓకే ఫుల్గా చెప్పరు. ఎప్పుడు 2020లోనే నా లుక్ టెస్ట్ అయినాయి అన్నీ, ఈ సీక్వెన్స్ అని. బట్ అంత డీటెయిల్గా చెప్పరు షూట్కి ముందు. షూట్ సెట్లోనే చెప్తారు. బట్ యుల్ హ్యావ్ దట్ ఐడియాను, కొంచెం అండర్స్టాండింగ్ ఉంటుంది. దెన్ సెట్లో మనకి ఏమైనా డౌట్స్ ఉంటే అప్పుడు సుక్కు సార్ క్లారిఫై చేస్తారు. అప్పుడు మనకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. రిహార్సల్స్ అవుతాయి, సీన్ రిహార్సల్స్ అవుతాయి. అండ్ అక్కడ సుక్కు సార్తో సీన్ రిహార్సల్స్ కానీ, సీన్ ఎక్స్ప్లెనేషన్ కానీ, దట్ ఈస్ వేర్ ద రియల్ సినిమా టర్న్స్ అవుట్. అక్కడే జనరేట్ అవుతుంది మ్యాజిక్. ఆ డేస్ అయితే నాకు చాలా 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 స్పెషల్. ఎవ్రీ యాక్టర్కి చాలా స్పెషల్. ఎందుకంటే వీ గెట్ టు క్రియేట్ విత్ సుక్కు సార్ ఆన్ దోస్ సెట్ డేస్. అంత పెద్ద స్క్రీన్ మీద మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు పెద్ద పెద్ద యాక్టర్స్తో యాక్ట్ చేస్తూ మీకు ఎలా అనిపించింది దట్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్? ఫస్ట్ అది సినిమా నాదే, నేనే ఉన్నాను అందులో అని యాక్సెప్ట్ చేయడానికి కొంచెం టైం పట్టింది. చాలా మంచి ఎక్స్పీరియన్స్. అండ్ నా సీక్వెన్సెస్ నేను షూట్ చేస్తూ వచ్చాను, కానీ సినిమా యాజ్ అ హోల్ నాకు తెలియదు కదా ఎలా ఉంటుందని. నేను కూడా చాలా ఈగర్గా సుక్కు సార్ సినిమా చూద్దామని వెళ్ళాను. అసలు మా ఫ్రెండ్స్ వాళ్ళు అందరూ ఎగ్జైట్ అయిపోయి ప్లీజ్ లెట్ మీ వాచ్ ద మూవీ, సినిమా చూడండి అంట ప్లీజ్ అని చెప్పి నేను వాళ్ళకి షూ ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ అని చెప్తున్నా. సో ఇట్స్ అ ఫన్ ఎక్స్పీరియన్స్ వాచింగ్ ఇట్ విత్ ఫ్రెండ్స్. ఐ వాచ్డ్ ఇట్ విత్ అ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్. ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్, అంత పెద్ద డైరెక్టర్, హీ హ్యాస్ గ్రేట్ ఫిల్మోగ్రఫీ కదా. సో మీకు ఎలా అనిపించింది సార్తో వర్క్ చేయడం? లైక్ సిన్స్ హీఈస్ అ మ్యాథ్స్ టీచర్, టీచర్ లాగా ఎప్పుడైనా స్ట్రిక్ట్గా అలా ఉన్నారా, లేకపోతే స్వీట్గా అలా చూసుకున్నారా? సుక్కు సార్ స్వీట్ కమ్ స్ట్రిక్ట్. ఓకే, స్ట్రిక్ట్ ఏ విషయంలో అంటే సార్ విజన్లో వచ్చింది రావాలి. అది ఈ వేరియేషనా ఆ వేరియేషనా, ఇన్ని రోజులు చేస్తున్నామా అన్ని రోజులు చేస్తున్నాము కాదు. హీ హ్యాస్ టు గెట్ ఇట్ వాట్ హీ హ్యాస్ ఇన్ హిస్ మైండ్. ఆ విషయంలో స్ట్రిక్ట్. అంతే సూపర్ డూపర్ స్వీట్. సార్తో యాక్ట్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే సార్ మైండ్లో అన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. మనలో ఒకటి చేయమని అడుగుతారు, మనం చేస్తాం. లేదు ఇంకేదైనా వేరియేషన్ కావాలి అంటే సార్ చేసి చూపిస్తారు. అండ్ అంత యాక్టర్స్కి గైడెన్స్ ఉంటుంది సార్ నుంచి. అండ్ నాకెప్పుడు నా జర్నీలో ఎవరిని గురు అని పిలవాలని నాకు ఎప్పుడు అనిపించలేదు. బట్ వన్స్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ విత్ సుక్కు సార్, త్రూ దట్ ప్రాసెస్ ఐ ఫెల్ట్ దట్ ఐ షుడ్ కాల్ సుక్కు సార్ యాజ్ అ గురు. చెప్పాను సార్కి, ఐ వాంట్ టు కాల్ యూ యాజ్ గురు సార్, ప్లీజ్ యాక్సెప్ట్ దట్ అండ్ ప్లీజ్ కాల్ మీ వాట్ ఎవర్ యూ వాంట్ అని అన్నారు. సో నౌ హీస్ మై గురు. సుక్కు సార్ మీరు ఇందాక చెప్పినట్టు చాలా స్వీట్గా ఉన్నారు అని చెప్పారు. సో మీ పర్ఫార్మెన్స్కి సార్ ఎలా రియాక్ట్ అయ్యారు? చెప్పారు దట్ సార్కి మంచిగా అనిపించి మీకు ముద్దు కూడా పెట్టారని చెప్పని. సో మీకు ఎలా అనిపించింది? సార్ ఎక్కువ అంటే కరెక్షన్స్ సార్ ఎవరికి చెప్పరు ఆర్టిస్ట్కి. సుక్కు సార్ కానీ బన్నీ సార్ కానీ వాళ్ళ టైమింగ్ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క టైమింగ్ ఉంటుంది. అది చూద్దామని చూస్తారు ఫస్ట్. అందుకే వాళ్ళు పిక్ చేసుకునే యాక్టర్స్ అందరిలో ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది డెఫినెట్గా, అందుకే పిక్ చేసుకుంటారు. బట్ జాతర టైంలో నేను ఒకసారి సుక్కు సార్తో అడిగాను, సార్ ఏంటి సార్ నాకేం చెప్పరు మీరు అంటే, ఏం లేదురా ఇప్పటి వరకు నువ్వు చేసిందంతా బాగుంది, చాలా బాగా చేస్తున్నావు, నువ్వు మంచి ఆర్టిస్ట్రా, నువ్వు అసలు ఆ డౌటే పెట్టుకోకు, ఏమైనా ఉంటే నేను చెప్తాను ఖచ్చితంగా అని చెప్పారు. సో ఆ వ్యాలిడేషన్ ఒకటి ఉంటుంది కదా కమింగ్ ఫ్రమ్ దట్ హ్యూజ్ డైరెక్టర్ సుక్కు సార్, హూ ఈజ్ ఆల్సో అ వెరీ సెన్సిబుల్ ఫిల్మ్ మేకర్. అది బాగా అనిపించింది. ఇట్ గేవ్ మీ అ లిటిల్ కాన్ఫిడెన్స్ అండ్ చాలా మోటివేటింగ్గా కూడా అనిపించింది. ఇంకా
బాగా నేర్చుకోవాలి, మంచి మంచి ఫిల్మ్ మేకర్స్తో చేయాలి, వర్క్ చేయాలి అని చెప్పి. సో దట్స్ హౌ ఇట్ వాజ్. చాలా మంది యాక్టర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు. దేర్ ఇస్ అన్ ఐకాన్ స్టార్ రష్మిక. మీకు ఎలా అనిపించింది వాళ్ళతో యాక్ట్ చేయడం? వాళ్ళతో ర్యాపో ఎలా ఉండేది? వాళ్ళు మిమ్మల్ని కంఫర్టబుల్ ఉంచారా? అండ్ మీరేమన్నా నర్వస్ ఫీల్ అయ్యారా? బికాజ్ ఇట్ ఈస్ అల్లు అర్జున్ కదా. సో మీకు ఎప్పుడైనా నర్వస్గా అనిపించిందా? మిమ్మల్ని ఎలా కంఫర్ట్ చేశారు? ఆ నర్వస్నెస్ అంతా నేను పార్ట్ 1కే బ్రేక్ చేసేసాను అనుకుంటా. ఓకే, పార్ట్ 1 ఫస్ట్ డే అయితే నాకు ఐ వాజ్ సూపర్ డూపర్ నర్వస్, స్వెట్టింగ్ అండ్ ఆల్. బట్ ఆ తర్వాత మధ్యలో నేను సినిమాలు కూడా చేయటం వల్ల కొంచెం యాజ్ అన్ ఆర్టిస్ట్ ఆ కాన్ఫిడెన్స్ అండ్ ఆ ప్రాక్టీస్ వచ్చింది నాకు. ఆన్సెట్ నేను అంత నర్వస్ ఏం ఫీల్ అవ్వలేదు. బట్ ఐ వాజ్ లైక్, నా వల్ల ఎక్స్ట్రా టేక్ అవ్వకూడదు, నా వల్ల మిస్టేక్ అవ్వకూడదు అని చెప్పి ఒక ఎక్స్ట్రా ఫోకస్, ఎక్స్ట్రా కాన్షియస్గా ఉన్నాను నేను. సో అందుకే నేను సెట్లో ఎక్కువ ఆ జోన్లో ఉండడానికి ట్రై చేస్తాను, ఆ సెట్లో మూడ్లో ఉండడానికి ట్రై చేస్తాను. బన్నీ సార్ ఎప్పుడు అడుగుతూ ఉండేవారు, ఏంటమ్మా నువ్వు సెట్లో ఉంటే అసలు ఆ జోన్లోనే, యాక్టింగ్ జోన్లోనే ఉంటావు, ఆ మూడ్లోనే ఉంటావు, అంత ఎక్కువ ఉంటే నువ్వు డిస్టర్బ్ అవుతావు లేదా టయర్డ్ అయిపోతావు షార్ట్కి వచ్చేసరికి అని చెప్పేవారు. దెన్ ఐ యూస్ టు రిలాక్స్. తర్వాత మళ్ళీ కాసేపు అయిన తర్వాత షార్ట్కి ముందు ఒక 5 minutes అయితే మాత్రం నేను ఖచ్చితంగా జోన్లో ఉంటాను. అండ్ బన్నీ సార్ కానీ రష్మిక మ్యామ్ కానీ ఆ కంఫర్ట్ జోన్ నాకే కాకుండా అందరు ఆర్టిస్ట్కి అది క్రియేట్ చేశారు. నోబడీ విల్ గెట్ ఇంటిమిడేటెడ్ బై దెమ్. అంత కంఫర్టబుల్గా కొలాబరేటివ్గా ఉంటారు సెట్లో. లెట్స్ క్రియేట్ సంథింగ్ టుగెదర్ అన్న వైబే ఉంటుంది. ఎప్పుడైనా అయినాయా అన్ని టేక్స్ నర్వస్ ఉండడం వల్ల? నర్వస్నెస్ వల్ల ఎప్పుడు ఏ టేక్ అవ్వలా. మీకు ఒక చిన్న గిఫ్ట్ ఉంది ఈరోజు. ఓకే, మీరు మీ చిన్నాయనకి పూలు ఇచ్చారు కదా, పారిజాతాలు. సో నేను మీకు నందివర్ధనాలు తీసుకొని వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. యాజ్ ఇట్ ఈస్ నేను ఇలానే ఇచ్చాను. యాజ్ ఇట్ ఈస్ హీ వాజ్ సిట్టింగ్, నేను నించుని సార్ ఇలా ఇచ్చాను. లైక్ వావ్ స్వీట్ అమ్మా. సో ఐ హావ్ అ క్వశ్చన్. అందరూ రోసెస్ ఇస్తారు కదా, ఐ గాట్ టు నో మీకు పారిజాతాలు అంటే ఇష్టం కాబట్టి మీరు అవి పిక్ చేసుకున్నారు. అసలు మీకు ఎందుకు ఇవ్వాలనిపించింది? నేను సుకు సార్ కూడా ఇచ్చాను యాక్చువల్లీ. దానికి ముందు మా ఇంటి దగ్గర ఒక పారిజాతం చెట్టు ఉంటుంది, అది సీజనల్ కదా. ఆగస్ట్ ఆ టైంలో మేము షూట్ చేస్తున్నప్పుడు రోజు మార్నింగ్ అక్కడ నుంచి పిక్ చేసుకుని వెళ్ళేదాన్ని సెట్కి. జస్ట్ ఒక మంచి ఫీలింగ్ అవి పట్టుకుంటే. ఒకరోజు సుకు సార్కి ఇచ్చా. ద డే ఐ రియలైజ్ దట్ ఐ షుడ్ టేక్ సుకు సార్ యాజ్ మై గురు, ఐ జస్ట్ గేవ్ ఇట్. సార్ కూడా చాలా నచ్చి సార్ తన క్యారవాన్లో ఒక టిష్యూ పేపర్ పెట్టి ఇలా పేర్చి ఒక 10 flowers ఎన్నో ఇచ్చాను. ఇలా పేర్చి ఫోటో తీసి నాకు పంపించారు. చూడరా చాలా స్పెషల్ నువ్వు ఇచ్చింది నాకు అని. ఆ తర్వాత అలానే కంటిన్యూ చేస్తున్నప్పుడు ఆగస్ట్ 15th రోజు నార్మల్గా బన్నీ సార్ని సెట్లో కలుస్తాం విత్ గెటప్ అండ్ ఎవ్రీథింగ్. ఆగస్ట్ 15th రోజు ఫ్లాగ్ హోయిస్టింగ్ ఉంది. బన్నీ సార్ ఇక్కడ వైట్ అండ్ వైట్ వేసుకుని కూర్చుని ఉన్నారు. ఐ ఫీల్ సో గుడ్ టు సీ హిమ్. చాలా ఫ్రెష్గా అనిపించింది నాకు, గెటప్లో కాకుండా బన్నీ సార్ లాగా చూడటము. అండ్ దట్ ఫెల్ట్ లైక్ అ క్యూట్ ఫ్యాన్ మూమెంట్ ఫర్ మీ. నా చేతిలో ఉన్నాయి సార్ మీకోసం ఇది తీసుకోండి అని చెప్పి. హీ టుక్ ఇట్ యాజ్ అ వెరీ స్పెషల్ గిఫ్ట్. నాకు తెలియదు ఆ విషయం. ఒకరోజు షూట్లో ఉన్నప్పుడు సార్ షాట్ అవుతుంది, సార్ సెట్లో ఉన్నారు, నేను బయట వ్యానిటీలో ఉన్నాను. సంబడి కాల్డ్ మీ, పిలిచారు, బన్నీ సార్ పిలుస్తున్నారు అని. నేను కంగారుగా వెళ్ళాను, ఏమైనా మిస్టేకా లేకపోతే కరెక్షనా ఏంటి, ఏమైంది, యూజువలీ పిలవరు కదా అని చెప్పి. ఈ కాల్ మీ, సార్ది ఒక పెద్ద మిర్రర్ ఉంటుంది, ఆ మిర్రర్కి నేను ఇచ్చిన ఫ్లవర్స్, డ్రై ఫ్లవర్స్ టేప్ పెట్టి అంటించుకుని ఉన్నారు రైట్ ఎట్ ద టాప్. చూడమ్మా నువ్వు ఇచ్చిన ఫ్లవర్స్ నాకు చాలా స్పెషల్, నాకు బాగా నచ్చాయి, నీ మెమరీగా నేను ఇక్కడ పెట్టుకున్నాను అని. I felt so good, sir. You made my day, sir. Thank you so much. Yeah, it was so sweet of him. Very sweet of him to take that small thing as such special gift. Yeah. So Pushpa is such a huge hit now. మన తెలుగు స్టేట్స్లోనే కాదు, ఫుల్ నేషన్ వైడ్ ఇట్ హెస్ బికమ్ సో మచ్ బస్ కదా. సో కొత్త క్రష్ లిస్ట్లోకి మీరు కూడా యాడ్ అవుతున్నారంట, చూసుకోండి. కావేరీని ఏమన్నా అంటే చిన్న నూరుకోడు. ఆ మీమ్ చాలా ఫేమస్ అవుతుంది ఇప్పుడు. అదే, ఇట్స్ ట్రెండింగ్. సో అంత హ్యూజ్ రెస్పాన్స్, నేషన్ వైడ్ రెస్పాన్స్ని మీరు ఎలా తీసుకుంటున్నారు? నేను నిజంగా టైం తీసుకుంటున్నాను ఇదంతా జరుగుతుందా అని అర్థం చేసుకోవటానికి. వీ డోంట్ నో, ఇట్స్ ఆల్ అ బ్లెస్సింగ్. ఎందుకంటే మనం చాలా చేస్తాం, ఏ సినిమాకి ఎలా రియాక్ట్ అవుతారో తెలీదు ఆడియన్స్. ఈ సినిమాకి నా క్యారెక్టర్కి ఇంత బాగా రిసీవ్ చేసుకున్నారు, ఇంత బాగా కనెక్ట్ అయ్యారు.
they're happy to see me on screen. మళ్ళీ వెళ్ళి చూస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. And I'm just taking it all in slowly. సో జాతర ఎపిసోడ్లో మేమంటే స్క్రీన్ మీద పెద్దగా చూసాము, స్క్రీన్ మీద చూస్తేనే కొంచెం ఇట్లా అయింది. సో మీరు అంత క్లోజ్లో చూసారు కదా, మీ చిన్నాయన్ని చూసినప్పుడు మీకు ఏమైనా భయం వేసిందా ఆ గెటప్లో అంతా హ్యూజ్గా? అంటే అంత క్లోజ్ రేంజ్లోకి వెళ్ళలేదు కాబట్టి ఉంది దట్ అప్పుడే నిజంగా అక్కడ జరిగిన ఫీలింగ్ ఉంటుంది మాకైతే. అది ఏదో డ్రామా. జాతర కూడా అంత బాగా మంచి సెట్, అంతమంది ఆర్టిస్ట్, అంతమంది జూనియర్ ఆర్టిస్ట్ కానీ వేరే ఆర్టిస్ట్ కానీ డాన్సర్స్ కానీ. సో ఇట్ రియలీ ఫెల్ట్ లైక్ నిజం జాతర, తిరుపతి జాతరకి వెళ్ళినట్టే ఉంది మాకైతే. సో అందులో ఆ గెటప్ వెరీ యూనిక్ గెటప్. I don't think if anybody can recreate that kind of getup and intensity on the big screen again. So it was very special. అలాంటి ప్లేస్లో నా సీక్వెన్స్ పాడింది బన్నీ సార్తో, అలాంటి గెటప్లో ఒక ఎవరు మర్చిపోలేని సీక్వెన్స్ పాడింది. ఇట్స్ వెరీ స్పెషల్. అండ్ షూట్ టైంలో కూడా చాలా స్పెషల్. ఆ ఎక్స్పీరియన్స్ నేను మాటలో చెప్పలేను. సో సెట్లో మీకు అందరూ సారీ చెప్తున్నారంట, మీకు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ. సో వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ ఇట్? క్లైమాక్స్ ఫైట్ ఎస్పెషలీ, అంతమంది అబ్బాయిలు ఉన్నారు, మధ్యలో నేను ఒక అమ్మాయిని ఉంటాను. అండ్ దే డూయింగ్ వాట్ దే హ్యావ్ టు డూ ఫర్ ద సీన్. బట్ మామూలుగా వెంటనే సారీ పావని గారు, సారీ అండి, ఏం పర్లేదు కదా, మీకు ఓకే కదా, కంఫర్టబుల్ కదా మీకు ఇలా. దెన్ ఒకరోజు మా ప్యాచ్ వర్క్ టైంలో మా పేరెంట్స్ వచ్చారు. వాళ్ళకి కూడా మేమందరం మంచోళ్ళం వేస్తారు, సినిమాలో ఇది యాక్షన్ సీన్ అంతే అని వాళ్ళు కూడా అర్థమైంది. అండ్ దే ఆర్ వెరీ స్వీట్. తారక్ గారు, క్రాంతి గారు, యజ్ఞ, సూర్య అండ్ లాట్ ఆఫ్ అదర్ పెద్దిరెడ్డి, చాలామంది ఉన్నారు, ఇంకా చాలా ఆర్టిస్ట్, వాళ్ళందరూ అబ్బాయిలు చాలా చాలా స్వీట్. నేను చాలా కంఫర్టబుల్గా చేశాను ఆ సీక్వెన్స్. సో ఇవాళ నాకు ఒక ఫ్రెండ్ కాల్ చేసి తను అనింది దట్ వాట్ ఎవర్ ఈ ఎపిసోడ్ ఏదైతే ఉందో అది ఎందుకో మహాభారతం రెఫరెన్స్, వస్త్రాపహరణం రెఫరెన్స్లా ఉంది. బికాజ్ అక్కడ మిమ్మల్ని ఏడిపించిన వాళ్ళు ఎవరు, దే ఆర్ నాట్ గోయింగ్ టు యూనో. సో దాని గురించి మీకు ఐ డోంట్ నో, లైక్ సుక్కు సార్ అలా అనుకొని సినిమా తీసారో లేదో తెలియదు, కానీ మీకు ఎవరైనా ఈ రెఫరెన్స్ గురించి చెప్పారా? ఎవరు చెప్పలేదు, కానీ నేను ఫస్ట్ రిహార్సల్ వీడియో చూసినప్పుడు నాకు అనిపించింది. బికాజ్ ఇట్స్ ఐకానిక్, నో, దట్స్ ద్రౌపది వస్త్రాపహరణం. మనకి చిన్నప్పుడు ఏదైనా బుక్స్లో కానీ లేదా పాత సినిమాల్లో కానీ ఈవెన్ ఇప్పుడు ఆడియో పాడ్కాస్ట్లో కానీ ఏదన్నా, దట్స్ అ వెరీ ఐకానిక్ సీక్వెన్స్. బట్ నాకు ఆ రిఫరెన్స్ ఉందో లేదో నాకు తెలీదు. సుక్కు సార్ కూడా ఎప్పుడు ఏం మెన్షన్ చేయలేదు, ఎవరు మెన్షన్ చేయలేదు. బట్ నాకు విజువల్లీ అది చూసినప్పుడు, ఆన్ స్క్రీన్ అది చూసినప్పుడు కూడా అది నాకు చాలా బాగా అనిపించింది. ఐ టుక్ ఇట్ యాజ్ అ ట్రిబ్యూట్ టు దట్ సీక్వెన్స్. మీ ఫ్రెండ్కి అలా అనిపించిందా? స్వీట్. సో కావేరీ వస్త్రాపహరణం. సో మీకు ఫాహద్ ఫాజిల్ గారు అంటే చాలా ఇష్టం అంట కదా? అవును. సో మాకేమన్నా సీక్రెట్ లీక్ చేస్తారా? లాస్ట్లో వచ్చింది ఫాఫానేనా లేకపోతే ఏమన్నా చెప్తారా? పాత్రి కథ కావాలా? సో పాత్రిలో కూడా మీరు ఉండాలనే కోరుకుంటున్నాము, మంచి రోల్ పడాలని ఇంకా కోరుకుంటున్నాము. సిన్స్ మీరు వైజాగ్ నుంచి కాబట్టి కంప్లీట్లీ చాలా దూరం చిత్తూరు. సో చిత్తూరు స్లాంగ్ కోసం మీరు ఏమన్నా హోంవర్క్ చేశారా, కష్టపడ్డారా, ఈజీగానే అయిపోయిందా? చేసా కొంచెం. నేను లాంగ్వేజ్ తొందరగా అడాప్ట్ చేసుకోగలను, అదొక చిన్న ప్లస్ ఉంది. నాకు ఆ అట్మాస్ఫియర్లో పెట్టేస్తే నేను నేర్చుకుంటాను అండ్ ఓన్ చేసుకోండి. అందరూ నేర్చుకుంటారు, అందరూ గుర్తుపెట్టుకుంటారు లైన్స్, బట్ నేను కొంచెం బాగా ఓన్ చేసుకోగలను అని నాకు అనిపిస్తుంది. చిత్తూరు నేను ఎప్పుడు ఎక్కువ అక్కడ వెళ్ళి టైం స్పెండ్ చేయలేదు. సపోజ్ పరేషాన్ టైంలో తెలంగాణ బాగా రావడానికి కారణం నేను అక్కడ వెళ్ళి ఉన్నాను, అక్కడ ఉన్న పీపుల్తో ఇంటరాక్ట్ అయ్యి అలా వచ్చింది. ఇక్కడ చిత్తూరుకి మాత్రము ఐ షుడ్ గివ్ క్రెడిట్ టు ఆల్ ద స్లాంగ్ ట్యూటర్స్ ఆన్ ద సెట్, డైలెక్ట్ ట్యూటర్, ఎస్పెషలీ మోహన్ గారు. ఫస్ట్ పార్ట్ నుంచి నాకు ఆడిషన్ టైం దగ్గర నుంచి మోహన్ గారు హెల్ప్ ఉంది డైలెక్ట్ విషయంలో, స్లాంగ్ విషయంలో. అండ్ ఇప్పుడు కొత్తగా చాలామంది డైలెక్ట్ ట్యూటర్స్ వచ్చారు, సో వాళ్ళ హెల్ప్ ఖచ్చితంగా ఉంటుంది. అండ్ నా వైపు నుంచి నేను కొన్ని చిత్తూరు వీడియోస్ చూడటం కానీ లేదా చిత్తూరు ఆ స్లాంగ్లో ఉన్న బుక్స్ చదవటం కానీ అవి చేస్తుండేదాన్ని. సో ఆ ప్రెప్ అయితే ఉంది, జస్ట్ టు అండర్స్టాండ్ దేర్ మాడ్యులేషన్ అండ్ ఎవ్రీథింగ్. సో మీరు ఏమన్నా చిత్తూరు స్లాంగ్ కొంచెం మాకు డైలాగ్స్ చెప్పి వినిపిస్తారా? చిత్తూరా? సినిమాలో ఒక డైలాగ్ ఉండేది కానీ ఎడిటింగ్లో అది పడలేదు స్క్రీన్ ప్లే ప్రకారం. చెప్పేదా? చెప్పండి.
దో అడ్కాల్ సారీ వన్ చెప్పదా దో ఆడు కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటాడు చూడు, ఆయనే మా చిన్న ఆయన. ఆ చిన్న ఆయన అడగండి పైసలు. కరెక్ట్ కరెక్ట్. ఎలా మీగల తెలుసు? అది అక్కడే సీన్ వచ్చింది కదా, అక్కడే పడాల్సింది ఆ డైలాగ్. పడలేదు నాకు. ఏం చేయాలంటే ఆయన వెళ్ళి తీసుకోవాలి, మరి కట్టాలి కదా. మీరు కంఫర్టబుల్నా కూర్చొని? చాలా కంఫర్టబుల్. సోఫా కంఫర్టబుల్ ఉందా? క్యాష్ ఉందేమో చూద్దామా? కింద 20 కోట్లు ఉన్నాయి. మీ చిన్న ఆయన పంపించారు. ఎవరి కోసం? మీకోసమే, పెళ్ళికి కట్నం. ఓ ఎంతమంది రెడీ ఉంటారు ఇప్పుడు ఈ సోఫా కోసం? జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళండి, హెలికాప్టర్లో తీసుకొద్దాం. మీ ఫ్యామిలీ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? చాలా బాగుంది. నేను యాక్చువల్లీ వైజాగ్ వెళ్ళి చూడలేకపోయాను, ఇక్కడ చూసాను. తర్వాత ఇంటర్వ్యూ స్టార్ట్ అయిపోయినాయి. బట్ మా వాళ్ళు చాలా చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. ఐ థింక్ ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా మా అమ్మాయి యాక్టర్ అని చెప్పుకుంటారు. యా. అండ్ కమింగ్ ఫ్రమ్ తెలుగు హౌస్ హోల్డ్స్ ఇన్ జనరల్ విమెన్ని అంత ఈజీగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి పంపించడమే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టాస్క్ కదా ఫర్ అస్ విమెన్. సో ఫర్ ఎనీ విమెన్ టు డూ సచ్ క్యారెక్టర్ ఇట్ ఈస్ గట్సీ అండ్ ఎవ్రీథింగ్ కదా. సో హౌ డిడ్ యూ ఫీల్ అబౌట్ ఇట్? అండ్ మీ ఫ్యామిలీని ఎలా కన్విన్స్ చేశారు? డిడ్ దే అబ్జెక్ట్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్? టూ మెనీ క్వశ్చన్స్ అట్ వన్స్. సో తెలుగు హౌస్ హోల్డ్స్ అన్ఫార్చునేట్లీ మనం అలా అనుకున్నాం, కానీ తెలుగు సినిమా మనం ఎంత చూస్తాం చిన్నప్పటి నుంచి, విల్ బీ ఫ్యాన్స్ ఆఫ్ ద హీరో హీరోయిన్స్. అండ్ మనం అంత చూసి 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 మనం సినిమాల్లోకి రావాలంటే మనం ఆల్రెడీ చాలా ప్రిపేర్ అయి ఉంటాం. ఐ థింక్ వీ కెన్ ఈజీలీ గెట్ ఇట్ కదా. కానీ అన్ఫార్చునేట్లీ అంత ఈజీ కాదు ఇంట్లో ఒప్పించడం. తెలుగు హౌస్ హోల్డ్స్ అనే కాదు, ఈవెన్ వేరే అదర్ లాంగ్వేజ్ వేరే స్టేట్స్లో కూడా మిడిల్ క్లాస్ హౌస్ హోల్డ్స్ మేజర్గా సినిమా ఫీల్డ్ అంటే ఎక్కడో అక్కడ వేరే ప్రపంచం కదా అన్నట్టు చూస్తారు. ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా కనెక్షన్ పెరిగి ఛానల్స్ ఓపెన్ అయినాయి. అంత ముందునంత క్లోజ్డ్ లేదు ఇప్పుడు. గ్లాడ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ అ లాట్ ఆఫ్ న్యూ పీపుల్ ఆర్ కమింగ్. అలానే నేను ముందు నుంచి నా జర్నీ కంటిన్యూ చేస్తున్నాను. ఇలాంటి టైంలో గోల్డెన్ ఎరా ఆఫ్ తెలుగు సినిమా టైంలో నాకు ఇలాంటి ఆపర్చునిటీ రావడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ మా ఇంట్లో నేను ముందేం చెప్పలేదు ఇది క్యారెక్టర్, ఇది రోల్, ఈ సినిమా అని. నేను ఎప్పుడు ఇన్ఫర్మేషన్ లిమిటెడే ఉంచాను, బికాస్ సినిమా ఫీల్డ్లో ఇది అంత కన్ఫర్మ్గా ఏమి ఉండదు. ఇట్స్ ఆల్ అన్ప్రెడిక్టబుల్. సినిమా రిలీజ్ అయ్యేంత వరకు మనకు తెలీదు. సో ఎందుకు వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ ఇచ్చి వాళ్ళకి మళ్ళీ డిసప్పాయింట్మెంట్స్ ఇచ్చి అని చెప్పి నేను ఏది సినిమా రిలీజ్ అవుతుంది అంటే అప్పుడు చెప్తాను. నేను ఇంట్లో ఇది సినిమా రిలీజ్ అవుతుంది నేను చేస్తున్నాను అని చెప్తాను, ఇది చేస్తున్నాను అది చేస్తున్నాను అది ఏం చెప్పలేదు. పుష్ప 2 సినిమా చూసాక వాళ్ళు చాలా 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 హ్యాపీ ఫీల్ అయ్యారు. నేను చేసిన ఏవైతే కష్టమైన సీన్స్ ఉన్నాయో వాళ్ళు యాక్చువల్లీ ఒకసారి సెట్కి వచ్చి చూసారు కూడా. సో ఎంత ప్రొఫెషనల్గా వాళ్ళు చేస్తున్నారు, యాక్టర్స్ అందరూ టీమ్ అందరూ ఎంత బాగా హ్యాండిల్ చేస్తున్నారు అన్నది కూడా చూసారు. దే ఆర్ వెరీ హ్యాపీ. వాళ్ళకి అలాంటి ఏం డౌట్స్ లేదు. దే జస్ట్ ట్రీటెడ్ ఇట్ యాజ్ వర్క్ and I'm super happy they understood. Yeah, as a Telugu girl and as somebody who is ambitious, I feel very proud about you, looking at you. You know, it is not that easy. It is not easy, for a girl to go to such high places kada. So did I go to high place? Yeah. Of course you did. Okay. పుష్ప ఇంటర్నేషనల్ కాదు కదా, మీ ఇంటర్నేషనల్. సో మీరు 6 నెలలు చెప్పలేదు అని చెప్పారు కదా ఇంట్లో, మీరు యాక్ట్ చేస్తున్నారని ఎక్కువ డీటెయిల్స్ ఇవ్వలేదు అని చెప్పారు. సో మీరు చెప్పిన తర్వాత వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? మీకు అంత ధైర్యంలో ఎలా అనిపించింది? నిజం చెప్పాలా, జాబ్ మానేసిన తర్వాత ఇంట్లో చెప్పకుండా మానేశాను. తర్వాత చెప్పాను కొన్ని నెలల తర్వాత, ఇంత చదువు చదివి నువ్వు సినిమా ఇండస్ట్రీకి వెళ్తావా, ఏం చెప్పుకోవాలి మేము బయట, ఎలా చెప్పుకోవాలి, ఇవే కామన్ డైలాగ్స్. బట్ ఐ వాంటెడ్ టు ఆల్సో ఎస్టాబ్లిష్ వన్ థింగ్ దట్ బీయింగ్ అన్ యాక్టర్, బీయింగ్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ ఆల్సో అ గుడ్ ప్రొఫెషన్. చాలామందికి తెలుసు, బట్ ఎక్కడో కొంచెం ఆన్ ద గ్రౌండ్ లెవెల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ కొంచెం ఇంకొంచెం ఇండస్ట్రీ గురించి ఐడియా లేని వాళ్ళకి కానీ అది తెలీదు ఇది ఒక ప్రొఫెషన్ ఓపెన్ ఉంది అని చెప్పి. అది నేను సీరియస్గా తీసుకున్నా. లేదు, ఇది ఐ వాంట్ టు డూ ఇట్, ఐ విల్ డూ ఇట్ అండ్ ఐ విల్ మేబీ ప్రూవ్ అ పాయింట్ దట్ దిస్ ప్రొఫెషన్ ఈజ్ ఆల్సో ఓపెన్ అండ్ డూయబుల్. Yeah. So to Thai View audience, I want to tell from us women to women that
అమ్మాయిలకి చాలా గోల్స్, బిగ్గర్ గోల్స్ ఉంటాయి. యూ హ్యావ్ టు సపోర్ట్. మీ మమ్మీలు మీ డాడీలకి చెప్పండి దట్ ఐ వాంట్ టు డూ ఇట్ అని చెప్పి, వాట్ ఎవర్ ద డ్రీమ్ ఇట్ ఈస్ అండ్ వాట్ ఎవర్ స్ట్రీమ్ ఇట్ ఈస్. నేను ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ. ఐ వాంట్ టు బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ రేపొద్దున. సో మై పేరెంట్స్ దే సపోర్టెడ్ మీ టు బీ ఇన్ థైవ్యూ అండ్ ఎవ్రీథింగ్. సో అలాగే సపోర్ట్ ఉంటే విమెన్ కెన్ గో టు ప్లేసెస్. సో మీరు నమ్మండి, సపోర్ట్ చేయండి. ఆవిడైనా నేనైనా మేమందరం చెప్పేది అదే. కెన్ ఐ సే సంథింగ్? సో పేరెంట్స్ మనకి అర్థం చేసుకోకపోవడంలో ఒక రీజన్ ఉండొచ్చు. వాళ్ళు కూడా ప్రపంచం తెలియదు కాబట్టి ఆ భయం, ఆ జాగ్రత్త వల్ల అలా చెప్పుండొచ్చు. బట్ మనం మెల్లమెల్లగా ఆ ఆపర్చునిటీస్ గేట్స్ ఓపెన్ చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. టుడే మై ఫ్యామిలీ ఈజ్ వెరీ ప్రౌడ్ అండ్ వెరీ హ్యాపీ దట్ ఐ టుక్ దిస్ ప్రొఫెషన్. అండ్ అలానే వాళ్ళని నమ్మించేలాగా మీరు ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, వాళ్ళ దగ్గరగా ఉండాలి, ఎమోషనల్లీ అవైలబుల్ ఉండాలి. అండ్ దెన్ యూ కెన్ వర్క్ ఆన్ యువర్ డ్రీమ్స్ అండ్ దే విల్ అండర్స్టాండ్ సూన్ ఆర్ లేటర్. సో మీరు నమ్మకం ఇవ్వండి, పేరెంట్స్ నమ్మండి. సినిమా అంటే ఇష్టము, పిచ్చి ఉండి సినిమాల్లో కనపడాలి ఆర్ ఈవెన్ వర్క్ చేయాలి అని రావాలనుకుంటున్న తెలుగు అమ్మాయిలకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? రండి, సినిమా ప్రొఫెషన్ కూడా చాలా మంచి ప్రొఫెషన్. యాక్టర్ కానీ ఇంకేదైనా టెక్నికల్ టీంలో కానీ సినిమా ఫీల్డ్ కూడా చాలా చాలా మంచి ఫీల్డ్. ప్రొఫెషనల్స్ ఉన్నారు ఇక్కడ. ఖచ్చితంగా అందరూ రావాలి, పని చేయాలి, వాళ్ళ ప్యాషన్ని ఎక్స్ప్లోర్ చేయాలి. డ్రీమ్ బిగ్ అండ్ కీప్ వర్కింగ్. వాట్ ఈస్ యువర్ డ్రీమ్ పావని గారు? My dream is, okay, one of my dreams is to be in this world-class cinema, which is not just releasing in Telugu states, not just in India, which is releasing worldwide with this huge release and also chala acceptance ippudundi. Pushpa 2, this is one dream come true for me. And ippudunna dream aithe I want to work with the best filmmakers, best visionary technicians and in the best cinema. That's the dream. సో సినిమా అంటున్నారు కాబట్టి మీరు చిన్నప్పటి నుంచి యూ వాంటెడ్ టు బీ ఆన్ స్క్రీన్ ఆర్ మీకు వేరే ఏమన్నా డ్రీమ్స్ ఉన్నాయా? చిన్నప్పటి నుంచి అంత డ్రీమ్ ఇచ్చే అంత మనకి అట్మాస్ఫియర్ ఉండదు కదా, అంత అవేర్నెస్ కూడా ఉండదు కదా. ఐ యూస్ టు లవ్ సినిమా, ఐ యూస్ టు వాచ్ సినిమా, బట్ అంత పెద్దగా డ్రీమ్ చేసే అర్హత ఉందో లేదో కూడా నాకు అప్పుడు అనుకోలేదు. నేను ఐ డెవలప్డ్ ప్యాషన్ ఫర్ యాక్టింగ్ స్లోలీ. ఐ డెవలప్డ్ మై డ్రీమ్. ఇది కూడా పాసిబుల్ ఏమో, నేను ట్రై చేస్తాను. ఐ విల్ జస్ట్ సిట్ అండ్ ట్రై. అదే అనుకున్నా. సో ఆల్సో నేషన్ వైడ్ హిందీ సినిమా నుంచి ఛాన్సెస్ వస్తున్నాయి అని వినిపిస్తుంది. సో వస్తున్నాయా? మీరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? హిందీ నేను మాట్లాడగలను, ఐ కెన్ స్పీక్ హిందీ. ఒకటి వచ్చింది డైరెక్ట్ హిందీ సినిమా, కాకపోతే పుష్ప డేట్స్ వల్ల చేయలేకపోయాను. సో డేట్స్ వల్ల కొన్ని ఒకటి రెండు మంచి ఆపర్చునిటీస్ వదులుకున్నాను. బట్ ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వస్తుంది సినిమా, బయటకు వచ్చేసింది కాబట్టి ఇప్పుడు కూడా స్టార్ట్ అయినాయి. పీపుల్ ఆర్ ఆస్కింగ్, బట్ మంచి స్టోరీస్ పిక్ చేసుకుందామని వెయిట్ చేస్తున్నాను. ఓకే, సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పండి. లైక్ ఏదైనా సినిమాలో లీడ్ రోల్ చేస్తున్నారా ఆర్ ఎనీ బిగ్ ఫిలిమ్స్లో ఆర్ యూ వర్కింగ్? లీడ్ రోల్గా చేస్తున్న ప్రాజెక్ట్సే వస్తున్నాయి. నెక్స్ట్ ప్రశాంత్ వర్మ గారితో ఒక సినిమా చేశాను నేను. అది పోస్ట్లో ఉంది, సూన్ విల్ బి అవుట్, హోపింగ్ ఫర్ ద అనౌన్స్మెంట్. ఇంకా అమెజాన్ సిరీస్ ఒకటి చేశాను, అది కూడా రాబోతుంది. ఓకే, సో మిమ్మల్ని ఆల్రెడీ మీరు ఇప్పుడు 2 యూనివర్స్లో ఉన్నారు, హిట్ అండ్ అగైన్ పుష్ప ఆఫ్ కోర్స్. సో హౌస్ యర్ ఎక్స్పీరియన్స్? ఆఫ్ కోర్స్ పరేషాన్ నుంచి మీకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మీరు మీ పేరుతో కంటే శిరీష సమోసా తింటారా శిరీష అని చెప్పి బాగా ఫేమస్ అయ్యారు కదా. అవును. సో ఇలా నోటిసబుల్ ఫిల్మ్స్లో మంచి క్యారెక్టర్స్, జనాలు మనల్ని గుర్తుపట్టడం, ఆ క్యారెక్టర్ పేర్లతో మనల్ని గుర్తుపట్టడం మనకి ఇంకా చాలా బూస్టింగ్ లా ఉంటుంది కదా. సో మీకు అది ఎంత బూస్ట్ ఇచ్చింది అండ్ ఎలా అనిపించింది? అసలు ఇది అంతా నాకు కొత్త. మనం చేసే సినిమా నుంచి క్యారెక్టర్ని పట్టుకొని వాళ్ళు అంత ఓన్ ఎలా చేసుకుంటారు అనేది నాకు చాలా కొత్త ఎక్స్పీరియన్స్ చేయడం. శిరీషతో అది అయింది. మీరు అన్నట్టు నా పేరు కన్నా శిరీష పేరే బాగా తెలుసు. సమోసా తింటావా శిరీష, నేను ఎక్కడికి వెళ్ళినా అడుగుతారు. ఇంకా దట్స్ దేర్ నౌ. అండ్ హిట్ యూనివర్స్లో కూడా శైలేష్ కొలను గారు నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. కొంచెం ఇప్పటివరకు నేను చేస్తున్న రోల్స్ నుంచి సెపరేట్గా ఉంటుంది ఆ రోల్.
వెంటనే నమ్మి ఇచ్చారు. అండ్ ఆ రోజు హిట్ 2 అప్పుడు ఓకే చేసినప్పుడే అన్నారు, యూ గోయింగ్ టు బీ దేర్ ఇన్ ద హిట్ యూనివర్స్, బీ ప్రిపేర్డ్ ఫర్ ద నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ అని చెప్పి. సో అంత నమ్మకం పెట్టుకున్నందుకు నాకు చాలా, ఐ డోంట్ నో ఎందుకు ఆ కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది వాళ్ళకి అని, బట్ ఐఎమ్ గ్రేట్ఫుల్ అండ్ గ్లాడ్ దట్ దే గేవ్ మీ దిస్ వాల్యుబుల్ ఆపర్చునిటీస్. ఏదో మర్చిపోయే ఆపర్చునిటీస్ కాకుండా ఇప్పుడు కావేరి అయినా కూడా దీస్ ఆర్ వెరీ వెరీ స్పెషల్ అండ్ ఇవి చాలా వాల్యుబుల్ కూడా నా ఉద్దేశంలో. కమింగ్ టు ద లాస్ట్ సెగ్మెంట్, ఎవరైనా 3 డైరెక్టర్స్ దట్ యు ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్, దట్ యు వాంట్ టు వర్క్ విత్, ఎవరైనా ఉన్నారా? జస్ట్ 3 అంటే టాప్ 3 చెప్పండి. టాప్ అలా ఏం లేదు కానీ చాలామంది మంచి మంచి డైరెక్టర్స్ ఉన్నారు. ఇప్పుడు చాలా కొత్త డైరెక్టర్స్ కూడా చాలా బాగా మంచి సినిమాలతో వస్తున్నారు. ఐ వాంట్ టు వర్క్ విత్ ఎవ్రీబడి విత్ గుడ్ సినిమా. బట్ 3 అడిగారు కాబట్టి ఐ వాంట్ టు వర్క్ విత్ రాజమౌళి సార్, ఐ వాంట్ టు వర్క్ విత్ మణిరత్నం సార్, అండ్ ఐ వాంట్ టు వర్క్ విత్ సంజయ్ లీలా బన్సాలి. అమేజింగ్. వీ ఆల్ విష్ దట్ యూ హ్యావ్ టు వర్క్ విత్ ఎవ్రీబడి. ఇంకా వీళ్ళే కాకుండా అందరూ అద్భుతమైన డైరెక్టర్స్తో మీరు వర్క్ చేయాలి, గొప్ప గొప్ప యాక్టర్స్తో వర్క్ చేయాలి. యు ఆర్ ఆల్రెడీ అ గుడ్ యాక్టర్, మీరు ఇంకా అమేజింగ్ యాక్టర్ అవ్వాలి, పెద్ద యాక్టర్ అవ్వాలి. అండ్ యూ ఆల్రెడీ డిడ్ అండ్ యూ షుడ్ మేక్ అస్ ఆల్ ప్రౌడ్. ఇంకా Thank you so much. I also wish that I will learn a lot in this journey and be a part of good cinema and give entertainment. 3 మీకు నచ్చిన సినిమాలు ఏమన్నా చెప్పండి. 3 మోస్ట్ ఫేవరెట్ ఫిల్మ్స్. మోస్ట్ అంటే కొంచెం ఓకే, చాలా ఉన్నాయి బట్ ఐ విల్ టెల్ యూ. మాయాబజార్ నాకు చాలా ఇష్టం. A Star is Born ఫ్రమ్ ఇంగ్లీష్ చాలా ఇష్టం. అండ్ మేరీ కామ్ ఫ్రమ్ హిందీ చాలా ఇష్టం నాకు. అవి ఎప్పుడైనా నేను లో ఫీల్ అయితే ఐ గో వాచ్ స్పోర్ట్స్ ఫిల్మ్స్. చాలా సూపర్ కిక్ ఇస్తాయి, సూపర్ మోటివేషన్ ఇస్తాయి. సపోజ్ లైక్ మేరీ కామ్ స్టోరీ. సో అలా చాలా సినిమాలు ఉన్నాయి. యూ ఆస్క్ మీ 3, సో ఐ జస్ట్ టోల్డ్ 3. ఓకే, సో హూ ఇస్ యువర్ ఫేవరెట్ యాక్టర్? నో ఫాఫా, నో ఐకాన్ స్టార్, చెప్పండి. Now you don't trust if you even say. Now my favorite actor is Bunny sir. Period. Because I've seen him this close. Yeah. That passion, that dedication, and that zeal to give the best cinema to audience. Hands down for me now, Bunny sir is the inspiration. So that's it for the interview, guys. I hope you all liked it. And ఈ ఇంటర్వ్యూతో పాటు ఇవి నేర్పించిన ఆయన ఇంటర్వ్యూ కూడా ఉంది, అది ఇక్కడ ఉంది, చూసేయండి. అలాగే ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ టు థై వ్యూ.